హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. హ్యాపీ ఉగాది టు ఆల్. ఈ వీడియో అయితే ఉగాది రోజు వ్లాగ్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. సో, దానికోసం నేను ఇక్కడ నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను రవ్వతో 2 ఐటెమ్స్ చేస్తున్నాను. ఒకటేమో రవ్వ కేసరి, ఇంకోటేమో రవ్వ కేసరి లాగానే కానీ డ్రైగా. అంటే ఇదైతే రవ్వ కేసరి మనం ఉడికిస్తాము. ఇది ఇంకోటేమో ఉడికించకుండా డ్రైగానే మనము అలానే ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే ఓన్లీ మా వరకే చేస్తున్నా నేను. సో, ఈ రవ్వ కేసరి మాకు సరిపోయేంత కొద్దిగా తీసుకొని ఇంకా ఫ్రెండ్స్‌కి వాళ్ళకి అందరికి ఇవ్వడానికి డ్రైగా చేస్తున్నాను నేను. సో, అదైతే కొంచెం నాకు వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం లేట్ అయినా కూడా బానే ఉంటది కాబట్టి పాడవకుండా. ఇదైతే నేను 1.5 కేజీ వరకు రవ్వ తీసుకున్నాను. సో, దానికి సరిపడా ఎండు ద్రాక్ష వేసుకోవాలి ముందు. వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. తర్వాత కొన్ని ఆల్మండ్స్ కూడా తీసుకొని వాటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. సో, ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి టైం అయితే పడుతుంది కదా! సో, ఆలోపు అయితే మా పాపకి దోస వేసిస్తున్నాను. పూజ అయిపోయేంత వరకు పిల్లలు ఉండలేరు కదా! అందుకని. ఇక్కడ ఆల్మండ్స్ కూడా బాగా రోస్ట్ అయిపోయాయి. వాటి తర్వాత కొన్ని క్యాష్యూ కూడా వేస్తున్నాను. వాటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే అంటే దాంట్లోనే నెయ్యి ఉంటుంది కదా! ఇంకా దాంట్లోనే రవ్వ వేస్తున్నాను నేను. ఇక్కడ నేను రోస్టెడ్ ఉప్మా రవ్వ తీసుకున్నాను నేను. సో, ఇది ఇక్కడ నేను 1.5 కేజీ వరకు రవ్వ వేస్తున్నాను. ఇక్కడ రవ్వ కూడా ఒక 5-10 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి మనము. 5-10 మినిట్స్ అయితే మనకు సరిపోతుంది. ఇక్కడ మీకు ఇంకా నెయ్యి సరిపోలేదు అనిపిస్తే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను నేను. సో, ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ బాగా కూడా వేయకూడదు. మనకు రవ్వ అనేది కొంచెం డ్రైగా, పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. రవ్వ బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది చల్లబడాలి. అది మొత్తం చల్లగైన తర్వాత దాంట్లోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే షుగర్ యాడ్ చేసుకుంటే అది కరిగిపోతుంది కదా వేడికి. మొత్తం కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు షుగర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనము రవ్వ కేసరి చేసుకుందాము. దానికోసం ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకుందాము. నెయ్యి 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ. దీంట్లోకి నేను కొన్ని ఆల్మండ్స్, కొన్ని క్యాష్యూస్ కొన్ని చిన్న చిన్నగా దంచుకొని పెట్టుకున్నాను నేను. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ ఒక చిన్న గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను నేను. ఓన్లీ ఒక 3 మెంబర్స్‌కి, 4 మెంబర్స్‌కి సరిపడేంత రవ్వ తీసుకుంటున్నాను నేను. ముందుగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న రవ్వ కూడా దాంట్లోనే వేసి రవ్వని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. నెయ్యిలో బాగా వేగాలి. ఇక్కడ మనము హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాము కదా!
సో, ఇక్కడ మనం వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఒక గ్లాసు వేసి ఇంకా కొన్ని కూడా వేసాను నేను. బాగా కలిపి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది. అది ఉడికిపోతుంది మంచిగా. ఇప్పుడు దీంట్లోకి నేను బెల్లం పౌడర్ వేస్తున్నా. జాగరీ పౌడర్ 3-4 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఐటెమ్‌లో కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చివరగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక చిన్న మామిడికాయ ముక్క తీసుకున్నా నేను. ఇప్పుడు ముందుగా ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసము, చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, కొంచెం వేప పువ్వు, బెల్లం పౌడర్ ఇక్కడ నేను 3-4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు మీ స్వీట్ ప్రకారంగా. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారము అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక చిన్న తులసి దళం కూడా పెట్టి దేవుడి దగ్గర నైవేద్యం పెడితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇంక మనం వ్రతం పని స్టార్ట్ చేద్దాము. నేను ఆల్రెడీ ఇల్లంతా ముందే క్లీన్ చేశాను. అయినా కూడా మనం ఎక్కడైతే మనం వ్రతం చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్‌ని కొద్దిగా మళ్ళీ కొంచెం పసుపుతో కొంచెం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం ముగ్గు వేసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని అన్నీ అరేంజ్ చేసుకోవాలి. సో, పూజ స్టార్ట్ చేసే కంటే ముందు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంక నేనైతే ఇలా రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేశానింక. ఈ వ్రతం అయితే నేను ఎప్పటినుంచో చేసుకోవాలి అని అనుకుంటున్నాను గానీ అస్సలు కుదరట్లేదు. సో, మొత్తానికైతే ఈ ఉగాదికైతే తప్పకుండా చేసుకోవాలి అని అనుకున్నాను. సో, స్టార్ట్ చేశాను. అలా మొత్తానికి నా వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో, మీ పండుగ ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఇదండి ఈరోజుటి వీడియో. సో, నా వ్లాగ్ మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి ఈరోజుటి వీడియో అయితే. థాంక్స్ ఫర్ వాచింగ్.